ఇడ్లీ దోశకి కావలసిన పదార్థాలు: ఇడ్లీ పిండి 2 కప్పులు, మైదా 1 కప్పు, ఉల్లిపాయలు 1/2 కప్పు, పచ్చిమిర్చి 2, క్యారెట్ తురుము కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా. అన్నీ కలిపి దోశ పిండిలా తయారు చేయాలి. తర్వాత పొయ్యి పైన పెనం పెట్టి దానిలో దోశ మాదిరిలా వేయాలి. వేసిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేయాలి. దానిపైన మూత బోర్లించాలి. దోశలా గట్టిగా కాల్చుకోవాలి. దోశను తిప్పి 2 వైపులా కాల్చాలి. దీంట్లో పాస్ లేదు, దీంతో తీసిన చాలా అయిపోయింది. తీసేసి ఆఫ్ చేయి, ఆఫ్ చేస్తే ఆఫ్ చేయ 3 అయిపోయింది.